ఫాల్గుణ మాస కృష్ణపక్ష బాలచంద్ర సంకష్టహర గణేశ చతుర్థి సందర్భంగా కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో ఘనంగా ఉత్సవ వేడుక నిర్వహించారు. సుప్రభాత వేళ మంగళ వాయిద్యాలతో నగర సంకీర్తన చేపట్టి పీఠం మాడ వీధుల్లో పుష్ప వర్షంతో ఊరేగింపు చేశారు. అరటి డొప్పల మండపంలో సిద్ధి బుద్ధి కలస ప్రతిష్ఠ సహస్ర నారికేళాల జలాలతో అభిషేకం, రాత్రివేళలో సామూహిక సహస్ర నామపారాయణం నిర్వహించారు. ఉపవాసకులకు పట్టుశేష వస్త్రాలు, తాంబూలాలు అందించారు. ఆరాధకులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు మాట్లాడుతూ చతుర్థి ఉత్సవాన్ని 24 నెలలు ఘనంగా నిర్వహించడంతో పాటుగా ఈ ఏడాది వినాయక చవితి నుండి 18 రోజుల దీక్షతో గణేశ మాలధారణ చేసే దంపతులతో కాణిపాకం వరసిద్ధి గణపతి, శ్రీకాళహస్తి పాతాళ గణపతి, అయినవిల్లి సిద్ధి గణపతి, బిక్కవోలు లక్ష్మీ గణపతి క్షేత్రాల మీదుగా భోగి గణపతి పీఠం నుండి 5 రోజులు తిరుపతి బస్సు యాత్ర జరుగుతుందని తెలిపారు. సాయంత్రం వేళలో సామూహికంగా గణపతి సహస్రనామ పారాయణ మంగళహారతి పూర్తి చేసుకుని ఉపవాసకులు, ఆరాధకులు అందరూ కూడా అల్పాహార విందులో పాల్గొనడం జరిగింది. శ్రీ భోగి గణపతి పీఠంలో ఈ ఏడాది వినాయక చవితి నుండి 18 రోజుల మాలధారణ దీక్షలతోటి, అంటే గంధం రంగు వస్త్రాలు ధారణ చేసినటువంటి గణేశమాల దీక్షా పరులతో 18 రోజుల యొక్క దీక్ష పూర్తి చేసిన తర్వాత తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. ఆ విధంగా శ్రీకాళహస్తిలో పాతాళ గణపతి, కాణిపాకంలో వరసిద్ధి గణపతి, అదేవిధంగా విజయవాడలో అమ్మవారి దర్శనం, బిక్కవోలులో లక్ష్మీ గణపతి దర్శనం, అయినవిల్లిలో సిద్ధి గణపతి దర్శనం చేసుకుని భోగి గణపతి పీఠానికి 5 రోజుల యాత్రగా తిరుపతి బస్సు యాత్ర జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 18 రోజులు మాలధారణ చేసినటువంటి భార్యాభర్తల దంపతులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఎటువంటి ఖర్చు వారు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, వసతి ఏర్పాట్లతోటి 5 రోజుల బస్సు యాత్ర కార్యక్రమం భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. గణేష్ మహారాజ్ కి